కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగుంటం లేదు, సరిచేసుకోండి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 17 నెలల కాలంలో అనేక మార్లు చెప్పారు. ఆ తీరు ఏ తీరు మార్చుకోవాలి, ఏ విషయంలో వాళ్ళు మార్చుకోవాలి అనేది స్పష్టంగా చెప్పకపోయినా ఇక్కడ ఈ వార్తను చూస్తుంటే మటుకి ఈ తీరు గురించే ఆయన చెప్తున్నారా అనిపిస్తుంది. ఏంటంటే అది ఫీజు రూపాయి అంట, వసూలు మట్టికి 10,000 అంట, పేదల ఇంటి నిర్మాణ అనుమతుల్లో అక్రమార్జన, ప్రభుత్వ ఆశయానికి కొందరు ప్రజాప్రతినిధుల గండి, వార్డు సచివాలయాల దశలోనే అవినీతికి ప్లానింగ్ అంట. ఇదేంటంటే మన సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ఈ అనుమతులు కావాలంటే ఈ అనుమతులకు సంబంధించినటువంటి ఖర్చులు ప్రజలు భరించలేరని చెప్పేసి రూపాయి ఖర్చే పెట్టింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు మంచి సంకల్పంతో పెట్టారు ముందు చూపుతో. కానీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు కొందరు ఈ వీటికి సచివాలయ ఉద్యోగులను బేస్ చేసుకొని 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారంట. పాపం వీళ్ళ డిమాండ్లో కొంత న్యాయం ఉందని చెప్పొచ్చు. ఒకసారి మనం వివరంగా చూద్దాం దాన్ని. విశాఖలోని అరివలో, పేదజాలరిపేటలో, గోపాలపట్నం, పాతనగరం తదితర ప్రాంతాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే సెంటున్నర ఇళ్ల పేదల ఇళ్ల పట్టాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వారి అనుచరులు 10,000 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారంట. విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు నగరాల్లోనూ పలు డివిజన్లో ఇదే పరిస్థితి అంట. చూడండి, మరి వీళ్ళది న్యాయపరమైనటువంటి అంశమే. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మరి ఓట్లు కొంటున్నారు కదా, ఆ కొనేటప్పుడు మరి ఆ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఇలా లంచాల రూపంలో వీళ్ళు రికవరీ చేసుకుంటారు, మట్టి మాఫియా దోరి రికవరీ చేసుకుంటారు. మరి వీళ్ళు ఏం చేయాలి? ఇది పరిస్థితి అనమాట. ఇది అవినీతి. అంటే ఎమ్మెల్యేలు కూడా పేదల దాంట్లో పేదలు ఓట్లు వేసి గెలిపిస్తే వీళ్ళు 500 వేసి ఓట్లు వేయించుకుంటున్నారు. వాళ్ళేమో వచ్చిన తర్వాత వాళ్ళని బాధి మన పేద ప్రజల దగ్గర నుంచి బాధి ఇలా 10,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారన్నమాట.